మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మామ. ఇక్కడుంది. మ్యాప్ చూడండి ఎలా చూపిస్తుంది. ఇలా పోయి కొండ చుట్టూ తిరిగి మళ్ళీ ఇలానే రావాలి. 20 కిలోమీటర్స్కి 1 అవర్ చూపిస్తుంది. సరే ఇంకా స్టార్ట్ అయిపోదాం లొకేషన్కి. మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి జైరాబాద్ తర్వాత ఒక 2-3 విలేజ్లు వచ్చినాయి. అంతవరకు రోడ్డు బాగానే ఉంది. తర్వాత గుట్ట పోయి వచ్చినాక ఆ గుట్ట రోడ్డు కొంచెం ఇట్లే ఉంది, కానీ బాగుంది. కొంచెం మరీ ఇంత కంకర లేదు. ఈ ఎత్తిపోతల పోయే రూటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇదే ఉన్నట్టుంది. నేను స్టార్ట్ అయ్యి దగ్గర ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన ఈ కంకరనే ఉంది. మొత్తం అక్కడ దాకా ఇంతే ఉందో ఏమో మరి. మొత్తం ఎంత దూరం చూడు ఇదే కనిపిస్తుంది రోడ్ అంతా. ఏం కాదు, కొంచెం అడ్వెంచర్ బైక్ ఉందనుకో, హిమాలయన్ కానీ ఎక్స్పల్స్ కానీ ఉన్నాయనుకో ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. మన ఈ చిన్న బండ్లు కదా కొంచెం స్కిడ్ అవుతాయి, అటు ఇటు టైర్లు జారుతాయి. పర్లేదు మామ, ముందుకు పోతారంగా రోడ్డు బాగానే అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈ కొండల మధ్యలోకించి పోతుంటే బాగానే అనిపిస్తుంది. అన్నీ షార్ట్ కట్, ఇవన్నీ షార్ట్ కట్ రోడ్లు అనుకుంటా. బాబా ఇలాంటి ఊర్లలో ఎందుకు పుట్టలేదు నేను. ఇలాంటి ఊర్లలో పుడితే అనిపిస్తుండే మరి ఏంట్రా ఇంత దూరం ఉన్న సిటీకి అనిపిస్తుండే. నైట్ అయితే మొత్తం సైలెంట్ అయిపోతుంది అనుకుంటా ఊరింగా. అది ఏంటంటే సిటీకి చాలా దూరం ఉంది. మొత్తం అంత దూరం నుంచి నేను వచ్చిన మొత్తం అడవి లోపల ఉంది. చి నేను రికార్డ్ చేయాలనుకునే రికార్డ్ చేయొద్దు అనుకునే చేసేస్తా. నేను అంత బ్రెయిన్ ఉపయోగిస్తాను అనమాట. మంచి వ్యూస్ ఉన్నప్పుడు రికార్డ్ చేయను. వాటిని చూసుకుంటూ నేను మర్చిపోతా రికార్డ్ చేస్తున్నానా లేదా అని పట్టించుకోను. వ్యూ మిస్ అయిన తర్వాత అరే ఇది రికార్డ్ కాలేదా అని బాధపడతా. అట్లుంటుంది మనతోటి. ఇది చూడండి మామ, రోడ్డు ఏం లేదు, మధ్యలో ఒక గీత కనిపిస్తుంది. ఇదే రోడ్డు మొత్తం. ఇటు తెలంగాణ ఇటు కర్ణాటక, ఇటు కర్ణాటక. మరి కరెక్ట్ ఇక్కడ పొలాలు ఉన్నాయి. ఒకటే పొలం ఉంది. ఈ కరెక్ట్ బార్డర్ మధ్యలో ఒకటే పొలం ఉంది. ఇది పరిస్థితి ఏంటి? ఆ పొలం తెలంగాణలోకి వస్తుందా, కర్ణాటకలోకి వస్తుందా ఏంటి మరి? ఆ పొలం ఉన్నోడు పరిస్థితి అటు సగం రిజిస్ట్రేషన్ ఇటు సగం రిజిస్ట్రేషన్ చేసుకుంటాడా? ఇదండి మరి ఇంత ఘోరంగా ఉంది రోడ్డు. మొత్తం పెద్ద కంకర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు అన్ని చిన్నవి ఉండే, ఇప్పుడు పెద్దగా ఉన్నాయి. మొత్తం అడవి. ఇది కూడా అమ్మా ముందర రోడ్డు వచ్చినట్టుంది. ఆ రోడ్డు కాదు, కానాలు. మా దగ్గర అయితే కానాలు అంటారు. మరి అంటే వాటి కిందకించి నీళ్ళు పోతాయి అనమాట. ఇదిగో నీళ్ళు పోతున్నాయి సన్నగా. మన లొకేషన్ కూడా వచ్చేసినాము. ఆల్రెడీ దగ్గరలోనే ఉన్నాం. అరే 180 మీటర్స్ అంతే. 180 మీటర్స్ వాటర్ లేకుండా పోయి ఇదే వాటర్ ఫాల్స్ అంటుందా ఏంది ఇది? ఆగు చూద్దాం, చెక్ చేద్దాం. 50 మీటర్స్ టేక్ రైట్ అంట. 40 పొడియమ్మ బడవా, దీన్ని వాటర్ ఫాల్స్ అంటారా? వాటరేరా. ఒక నిమిషం ముందుకెళ్ళి చూద్దాం. వాటర్ కొన్ని ఉన్నాయి, అవి ఎక్కువ లేవు. అదేదో కాలువల వారినట్టు వారుతున్నాయి. ఇది వాటర్ ఫాల్సా? ఆగు, ఫోన్ లోపల పెట్టేసి కొంచెం ముందుకెళ్ళాలి. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. వాటర్ ఏడున్నాయి కనబడట్లేదు. ఏంటి మొత్తం ఎండిపోయినట్టుంది ఇది. కోడి అమ్మ, దీనికోసం ఎంతో కష్టపడి అంత లోపల నుంచి అంత దూరం నుండి వచ్చాం కదరా. ఆడ వాడుతున్నాయి కొన్ని. చూద్దాం ముందుకెళ్ళి. అటు సైడ్ కొన్ని వాడుతున్నాయి లైట్గా. అదే వాటర్ ఫాల్స్. వర్షాకాలంలో రావాలనుకుంటా. వర్షాకాలంలో వస్తే ఫుల్ వాటర్ ఉంటాయి. మనం ఈ చలికాలంలో వచ్చినాం. ఆడ కొన్ని వాటర్ బారుతున్నాయి. వర్షాకాలంలో వస్తే అంత పర్లేదు మామ. ఇక్కడ పర్లేదు ఉన్నాయి. కొన్ని లైట్గా ఉన్నాయి. మనం వాటిలో ఎంజాయ్ చేసేచ్చు. జనాలు ఎక్కువ లేరు కాబట్టి, జనాలు ఎక్కువ లేకపోవడం ఇది, అసలు జనాలే లేరు. సో మనం ఎంజాయ్ చేయొచ్చు.
రైనీ సీజన్లో వస్తే ఫుల్ వాటర్ ఉంటాయి అనుకుంటా. బండినే పెట్టేద్దామా? అయినా పెట్టేద్దాం, ఇంత ముందు ఇక్కడ పోతుంది. ఇదే వాటర్ ఫాల్స్ చూడండి, ఎంజాయ్ చేయండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ని. మనం సీజన్లోనే వస్తాం అన్నిటికి, ప్రతి దానికి. వర్షాకాలంలో రావాల్సిన ఎండాకాలం చలికాలంలో వస్తే ఎట్లా బాబు? సర్లే, ఏం చేస్తాం, వచ్చినాక ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదు. వాటర్ ఫాల్స్ కనబడకపోయినా మనకు ఒక జర్నీ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నెక్స్ట్ సారి వర్షాకాలంలో వచ్చేద్దాం, ఏముంది. ఈసారి ప్లేస్ చూసాం కాబట్టి నాకు తెలిసి వర్షాలు పడితే బాగానే ఉంటుండొచ్చు, మస్తు అనిపిస్తుండొచ్చు లొకేషన్ ఇది. అటు నుంచి వాటరే వస్తున్నాయి, ఇటు నుంచి వాటరే, మొత్తం వాటరే, వాటర్ 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 వాటర్. అమ్మో, మొత్తం చూడండి ఎట్లేసారు, చిప్స్, ప్లాస్టిక్ కవర్లు. నా వాటర్లో మొత్తం ఇక మొత్తం ఎటు చూసినా అవి ఉన్నాయి. చిప్స్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు. మందాగాని ఇంకే తిననికే వస్తారు, ఇన్నే పడేసి పోతారు. ఆ ప్లాస్టిక్ అంతా ఎటు పోవాలి? వచ్చిండ్రు, తాగిండ్రు, ఎంజాయ్ చేసిర్రు, ప్లాస్టిక్ అంతా తీసుకొని పోవచ్చుగా, మళ్ళీ ఇన్నే పడేసి పోతారు. ఆ నీళ్ళలో పోయి చేపలు తింటాయి, అవి తింటాయి, అనవసరంగా చచ్చిపోతాయిగా. అమ్మో, చల్ చలో చలో, వాటర్లో పడి చలో. అసలే మన కాలు ఒకటి పోయింది, మళ్ళీ ఇప్పుడు జారి పడ్డామనుకో ఇంకొకటి కూడా. అమ్మయ్య, వాటర్ నుంచి బయటకు వచ్చేస్తాం. అటు పోవాలి మనం ఇప్పుడు. అటు పోతే ముందలు ఉన్నాయి కూడా కనిపిస్తాయి మనకి, వెళ్దాం అటు. ఇవి చూడండి, ఎటు చూసినా డబ్బాలే ఉన్నాయి మామ, ఏడ చూసినా డబ్బాలు డబ్బాలు డబ్బాలు, వాటర్ డబ్బాలు, చిప్స్ కవర్లు, ఆ కవర్లు ఈ కవర్లే ఉన్నాయి మొత్తం. ఈసారి పక్క వర్షాకాలంలో రావాలి మామ. ఇలా ఉంటుందని తెలియదు నాకు, ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం కదా, సో తెలియదు. ఈసారి వర్షాకాలం వచ్చిందంటే పక్క రావాల్సిందే మనం, మిస్ అవ్వద్దు అసలు. ఏం మొత్తం దొల్ల వచ్చినందుకు రైడ్ని మాత్రం ఎంజాయ్ చేశాను. రోడ్లో వస్తున్నప్పుడు అదే ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఉంటే బాగుంటుండే కానీ వాటర్ లేదు, సో కొంచెం డిసప్పాయింటెడ్. అందరూ చూడడానికి వస్తున్నారు పాపం, గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని చూడడానికి వస్తున్నారు, కానీ ఇక్కడ వాటర్ లేవని ఎవరు తెలియదు అనుకుంటా. మనం చెప్పేద్దాం, మనం జెన్యూన్ యూట్యూబర్ అన్న ఉన్నట్టు ఇచ్చి పడేద్దాం తెలియదు, వాటర్ లేవని చెప్పేద్దాం. రైట్, వెళ్దాం. జనాలంతా యూట్యూబ్లో చూసేసి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని చెప్పి వచ్చేస్తున్నారు, కానీ అందరూ మోసపోయి వస్తున్నారు మామ. అందుకే నాలాంటి జెన్యున్గా రివ్యూ ఇచ్చే వాళ్ళవి కూడా చూడండి. కొంచెం ఏం లేదు ఇక్కడ, మొత్తం మోసపోవడమే, వీడియో చూసి మోసపోవడమే. వాటర్ ఏం లేవు, ఏదో కొద్దిగా లైట్గా ఉన్నాయి అవి, ఇంకా వాటిని చూసి ఇంతమంది జనాలా. సరే, ఇంకా మనమైతే వెళ్ళిపోదాం, మళ్ళీ సేమ్ రూట్ వెళ్ళిపోవాలి. తినడానికి కూడా మధ్యలో ఏం దొరకదు ఇంకా మనకి. ఒక 1 అవర్ తర్వాతనే ఏమైనా తినడం, జైరాబాద్ వెళ్ళిన తర్వాత. అంతవరకు ఇక తినడం అయితే ఏం లేదు మరి, మధ్యలో ఏం దొరకట్లేదు అసలు, తిందామన్నా దొరకవు. అమ్మ, ఏమొస్తున్నారు నా బాబు జనాలు, పిల్లల్ని వేసుకొని, ఫ్యామిలీలను వేసుకొని బాగానే ఇబ్బందులు పడుతున్నారు చూడడానికి, వాటర్ ఫాల్స్ చూద్దామని. ఓహో, పిక్నిక్ వచ్చారా తినడానికి? మొత్తం బ్యాగులు చదువుకొని తినడానికి వచ్చినట్టున్నారు పిక్నిక్. ఇలా అయితే ఓకే, పర్లేదు, ఫ్యామిలీలతో వస్తే బాగానే ఉంటుంది. కానీ మనం ఏదో దీన్నే స్పెషల్గా చూద్దామని వస్తే డొల్లా. మనోడు ఎటుపోయాడు, రోడ్డు పైన ఆగిండు. కొంచెం ఛార్జింగ్ పెట్టుకుందాం మనం, ఛార్జింగ్ రోడ్ ఎక్కేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. పవర్ బ్యాంక్ ఉంది, మొబైల్ ఛార్జింగ్ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. మొత్తం అయిపోయింది ఛార్జింగ్. ఈ ఏరియాలో సిగ్నల్ కూడా ఏమంత రావట్లే.
అడ్వెంచర్ రోడ్డును మాత్రమే ఎంజాయ్ చేసేద్దాం మనం. ఇంకా ఇల్లు చూడండి మొత్తం కొండ పైన ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళేది డైరెక్ట్ ఇంటికేమో పైగా. చక్కగా రోడ్ ఎక్కేసినామా, సర్వీస్ రోడ్ ఎండ్ అయిపోయింది. ఇది హైవే. మనం వెనకాలకి బ్యాక్ సైడ్ పోయినామనుకో ముంబై వెళ్తుంది. స్ట్రైట్ ఒక్కటే రూటింగ్ మన హైదరాబాద్కి. చక్కగా గొట్టుడే, ఏడ ఆపేది లేదు. చలో బాయ్ బాయ్. మరి ఇంకా బ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాం.